గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ డెమోలో మనం క్లౌడ్ గురించి తెలుసుకున్నాం కదా, లైక్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటో వాటి గురించి తెలుసుకున్నాం. ఈ డెమోలో డెవాప్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ డెవాప్స్ అంటే ఏంటి, సో డెవాప్స్ కంపెనీకి ఎందుకు అవసరం, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరల్గా మనం ఏ అప్లికేషన్ని డెవలప్ చేయాలి అన్నా సాఫ్ట్వేర్ డొమైన్లో, ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఎనీ అప్లికేషన్, అది జూమ్ నుంచి జొమాటో వరకు ఏ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి అన్నా మనకి టూ టీమ్స్ ఉంటాయి: డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్. ఈ టూ టీమ్స్ కలిసి అప్లికేషన్ని డెవలప్ చేస్తారనమాట. సో ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాన్, కోడ్, బిల్డ్ అండ్ టెస్ట్, ఈ ఫోర్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ టీం వాళ్ళు చేస్తారు. అండ్ ఆపరేషన్స్ వాళ్ళు ఏం చేస్తారు? డిప్లాయ్, ఆపరేట్, మానిటర్, ఈ త్రీ యాక్టివిటీస్ ఆపరేషన్స్ టీం వాళ్ళు చేస్తారు. అసలు ఏంటి సార్ ఇక్కడ డెవలప్మెంట్ టీం అంటే ఏంటి, ఆపరేషన్స్ టీం అంటే ఏంటి అంటే నేను చెప్తా. ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఒక చిన్న క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రోడక్ట్ని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. లైక్ ఒక మొబైల్ నేను పర్చేస్ చేద్దాం అనుకున్నానండి. జనరల్గా మొబైల్ ప్రైస్ అమెజాన్లో చూసినా లేకపోతే ఫ్లిప్కార్ట్లో చూసినా సేమ్ ప్రైస్ ఉంది. 10,000 ఉందన్నమాట మొబైల్ ప్రైస్. బట్ ఇక్కడ మీరు ఈ ప్రోడక్ట్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే మీకు 5 డేస్లో డెలివరీ అవుతుంది. అదే ఒకవేళ అమెజాన్లో చేశారనుకోండి, మీకు 2 డేస్లోనే ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది అనమాట. ఇన్ దిస్ కేస్ జనరల్గా మనం ఏం ప్రిఫర్ చేస్తాం? అమెజాన్లో ఆర్డర్ చేస్తామా, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తామా? అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ ప్రిఫర్ అమెజాన్, రైట్? బికాస్ అమెజాన్ అనేది మనకి ప్రోడక్ట్ని చాలా స్పీడ్గా డెలివర్ చేస్తుంది. మన ఎక్స్పెక్టెడ్ డేట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డేట్లో మనకి ప్రోడక్ట్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఈవెన్ ప్రైస్ ఏమున్నా సరే మనకి ఇక్కడ ప్రోడక్ట్ చాలా స్పీడ్గా వస్తుంది. సేమ్ డెవాప్స్ కూడా ఇంతే. డెవాప్స్ అనే ఒక మెథడాలజీని యూజ్ చేసి మనం మన అప్లికేషన్స్ని క్లయింట్కి చాలా స్పీడ్గా డెలివర్ చేయొచ్చు అనమాట. మనకి డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి: వాటర్ ఫాల్ మెథడాలజీ అని, అజైల్ మెథడాలజీ, డెవాప్స్ మెథడాలజీ, ఇలా డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. దానిలో మనం డెవాప్స్ మెథడాలజీ ప్రిఫర్ చేస్తే అమెజాన్ కంపెనీ లాగా మనం మన ప్రోడక్ట్ని యూజర్స్కి చాలా స్పీడ్గా డెలివర్ చేయొచ్చు అనమాట. బట్ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది సార్ అని అంటే, లెట్ మీ టెల్ యూ. యూజువల్లీ హ్యూమన్కి ఒక లైఫ్ సైకిల్ ఉన్నట్టు సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. దానినే మనం ఎస్డిఎల్సి అని చెప్పేసి అంటాం అనమాట. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇక్కడ మనకి ప్లానింగ్, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, దాంతోపాటు డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్, టెస్ట్, డిప్లాయ్, మెయింటెనెన్స్, ఇలా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఇక్కడున్న ఒక్కొక్క ఫేజ్ గురించి తెలుసుకుందాం. సో అప్పుడు మనకి డెవాప్స్ అంటే ఏంటో ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో ఫస్ట్, ప్లానింగ్ సెక్షన్. ఇక్కడ మనం ఫస్ట్ క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్స్ అనేవి తీసుకున్న తర్వాత ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను పేటిఎం అనే ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నా. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. జనరల్గా పేటిఎం అనే ఒక అప్లికేషన్లో ఏమేం ఫీచర్స్ ఉంటాయి? యూజర్స్ కెన్ బుక్ ది మూవీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, లేదా డిటిహెచ్ సర్వీసెస్, లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇలా చాలా సర్వీసెస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు క్లయింట్ తన రిక్వైర్మెంట్స్ మొత్తం చెప్పేస్తాడు. ఒక యూజర్ నా అప్లికేషన్లో మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, ఈ ఫ్యూచర్స్ అన్నీ నాకు కావాలని అడుగుతాడు అనమాట. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ నేను తీసుకున్న తర్వాత ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. సో ఇక్కడ ప్లానింగ్లో ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఈ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి. అంటే జావా యూజ్ చేయాలా, పైథాన్ యూజ్ చేయాలా, లేదా డాట్ నెట్ వాడాలా, డేటాబేసెస్లో MySQL వాడాలా, ఆ టెక్నాలజీ స్టాక్ ఏం వాడాలో నేను ఇక్కడ ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత బడ్జెట్. ఈ ఎంటైర్ అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి మనకి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైంలో మనం క్లయింట్కి డెలివర్ చేయగలం, అండ్ ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ మనం యూజ్ చేయాలి. యూజువల్లీ మనకి మోనోలిథిక్, మైక్రో సర్వీసెస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఏ ఆర్కిటెక్చర్ మనం దేనికి implement చేయాలి. అండ్ క్లౌడ్, మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాడాలా, ఐజ్యూర్ క్లౌడ్ వాడాలా, జీసీపీ వాడాలా, ఈ కంప్లీట్ ప్లానింగ్ మొత్తం కూడా మనకి ఈ ఫేజ్లో జరిగిపోతుంది. అంటే
మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో ఇది ప్లానింగ్ సెక్షన్. సో అర్థమైందా ఇక్కడ ఏం జరుగుతుందో? కొంచెం ఒక్కసారి చాట్ బాక్స్లో రెస్పాండ్ అవుతారా? సో మీకు చాట్ బాక్స్లో మెసేజ్ చేసే ఆప్షన్ ఉంది, యూ కెన్ రెస్పాండ్. సో మీకు అర్థమైంది అనుకుంటే ఇట్ విల్ బి. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఓకే, ప్లానింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కోడింగ్ సెక్షన్. సో ఇక్కడ ఏంటంటే డెవలపర్స్ ఒక అప్లికేషన్కి కోడ్ రాస్తారు. యూజువల్లీ మనకి ఏ అప్లికేషన్లో చూసినా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ కానీ జే స్క్రిప్ట్ ఇలాంటివి వాడతారు. బ్యాక్ ఎండ్లో వచ్చేసరికి డాట్ నెట్, పైథాన్ ఇలాంటివి యూజ్ చేస్తారు. అండ్ డేటాబేసెస్లో మైఎస్క్యూఎల్, మాంగోడిబి, అరాంగోడిబి ఇలాంటివి యూజ్ చేస్తాం అనమాట. సో ఫైనల్గా ఒక ఎంటైర్ అప్లికేషన్ మొత్తానికి మన డెవలపర్స్ కోడ్ అయితే రాసేస్తారు ఈ ఫేజ్లో. వన్స్ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ బిల్డ్. సో ఈ బిల్డ్లో ఏం జరుగుతుందో చెప్తా. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ సిస్టంలో ఒక 100 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఆ 100 ఫైల్స్ని మీరు జిప్ చేసినట్లయితే సింగిల్ ఫైల్ లాగా కన్వర్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కంప్రెసింగ్ ద ఫైల్స్? కొన్ని ఫైల్స్ని మనం కంప్రెస్ చేసినప్పుడు అవి జిప్ అయిపోతాయి, రైట్? అదేవిధంగా మల్టిపుల్ డెవలపర్స్ కలిసి కోడ్ రాస్తారు. ఎప్పుడు కూడా సింగిల్ డెవలపర్ కోడ్ రాయరు, మల్టిపుల్ డెవలపర్స్ కోడ్ రాస్తారు. వీళ్ళు కోడ్ రాసిన తర్వాత ఆ ఎంటైర్ కోడ్ మొత్తాన్ని నేను బిల్డ్ చేసినప్పుడు నాకు ఒక సింగిల్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఆర్టిఫాక్ట్ అని చెప్పేసి అంటాం దాన్ని టెక్నికల్. సో ఈ ఆర్టిఫాక్ట్లో ఏంటంటే మనకి ఫైల్స్ లేదా జార్ ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇలా మనకి ఆర్టిఫాక్ట్ ఏం జరుగుతుందంటే సింపుల్గా చెప్పాలి అని అంటే వీఆర్ కన్వర్టింగ్ ద కోడ్ ఇన్ అప్లికేషన్. మనం ఇంతకు ముందు రాసిన కోడ్ని బిల్డ్ చేసి దాన్ని అప్లికేషన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ సింగిల్ ఫైల్ జనరేట్ అవుతుందని చెప్పేసి అన్నాను కదా, ఆర్టిఫాక్ట్ అంటాం. దానిలో మన అప్లికేషన్ ప్లస్ అది రన్ అవ్వడానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దానిలో ఉంటాయి బిల్డ్ ఫేజ్లో. ఓకే. సో బిల్డ్ చేసిన తర్వాత మనకు ఒక సింగిల్ ఫైల్ జనరేట్ అవుతుంది, అంటే మన అప్లికేషన్ రెడీ అయిపోయింది. సో మీరు అడగొచ్చు, సార్ మన అప్లికేషన్ రెడీ అయిపోయింది, మనం ఇంకా దీన్ని క్లయింట్కి ఇచ్చేయొచ్చా, మనం అప్లికేషన్ని వాడుకోవచ్చా అంటే నో. వీ హ్యావ్ టు టెస్ట్ ది అప్లికేషన్. అప్లికేషన్ని టెస్ట్ చేయాలండి. ఒక అప్లికేషనే కాదు, ఇవాళ మనం యూజ్ చేసే మొబైల్ దగ్గర నుంచి కార్ వరకు ప్రతి ప్రోడక్ట్ని ఇంటర్నల్గా టెస్ట్ చేస్తారు. సి, రీసెంట్గా ఐఫోన్ 16 లాంచ్ అయింది కదా. బేసికల్లీ వాళ్ళు ఐఫోన్ 16 ఎప్పుడో 1 ఇయర్ బ్యాకే డెవలప్ చేశారు. బట్ ఎందుకు ఇంత టైం ఎందుకు పట్టింది అని అంటే దే హ్యావ్ టు టెస్ట్ ది ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ లోపల అంటే ఐఫోన్ లోపల సాఫ్ట్వేర్ టెస్టింగ్స్, బ్యాటరీ టెస్టింగ్స్, స్క్రీన్ టెస్టింగ్స్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్స్, సెక్యూరిటీ టెస్టింగ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అన్నీ చేసి ఆ ప్రోడక్ట్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఒకటి ఫెయిల్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 16లో బ్యాటరీ ఫెయిల్ అయింది అనుకోండి, ఎవరైనా ప్రోడక్ట్ని కొంటారా? కొనరు. హ్యూజ్ లాస్, బిజినెస్ లాస్ అయిపోతుంది. సో అందుకని ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా టెస్ట్ చేసి అప్పుడే మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే మనం డెవలప్ చేసిన ఒక అప్లికేషన్లో కూడా ఏవైనా బగ్స్ ఉన్నాయా, దానిలో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, క్లయింట్ అడిగినట్లు క్లయింట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మన అప్లికేషన్ వర్క్ అవుతుందా అనేది ప్రతిదీ మనం టెస్ట్ చేస్తాం అనమాట ఇక్కడ. వీ హ్యావ్ టు టెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ అప్లికేషన్. సో ఇప్పుడు మన అప్లికేషన్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాత అప్పుడు మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. దాన్నే మనం డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ డిప్లాయ్మెంట్లో ఏం జరుగుతుందంటే మనకి లెట్సే లెట్సే నా దగ్గర కోడ్ ఉంది, నా సిస్టంలో కోడ్ ఉంది. ఈ కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది. సో నేను ఇప్పుడు అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు కదా. కెన్ ఐ యూజ్ మై అప్లికేషన్? అఫ్ కోర్స్ 100% నేను అప్లికేషన్ యూజ్ చేసుకోగలను. కానీ ఇప్పుడు అదే అప్లికేషన్ మీ 30 మెంబర్స్ కూడా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే నేను 1 to 1 నా కోడ్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయలేను కదండి.
ఒకళ్ళు బెంగళూరులో ఉంటారు, ఒకళ్ళు చెన్నైలో ఉంటారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇలా ప్రతి ఒక్కళ్ళ దగ్గరకు వచ్చి నేను 1 to 1 నా దగ్గర ఉన్న కోడ్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయలేను. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను? సో ఏ కోడ్ అయితే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిందో ఆ కోడ్ని తీసుకొచ్చి నేను సర్వర్స్లో ప్లేస్ చేస్తాను. వన్స్ నేను సర్వర్లో ప్లేస్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటారనమాట. సో దాన్నే మనం డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. డిప్లాయ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్టాలింగ్ ది అప్లికేషన్ ఆన్ అప్లికేషన్ సర్వర్స్. మనం డెవలప్ చేసిన ఈ అప్లికేషన్ని అప్లికేషన్ సర్వర్స్లో ఇన్స్టాల్ చేస్తే దానినే మనం డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే వన్స్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అయిపోతే ప్రొడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ అయిపోయినట్లే. సో ప్రతి కస్టమర్ కూడా మనకి ఇక్కడ ఇంటర్నెట్ నుంచి అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటారు. సో ఇది ప్రాసెస్. గైస్ ఇంతవరకు చెప్పింది అర్థమైందా అండి అందరికీ? ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్ ఫేజెస్. సో మీరు చాట్ బాక్స్లో రెస్పాండ్ అయితే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ టు మీ. మీకు అర్థమైందా లేదా తెలుసుకుందాం. ఓకే, డిప్లాయ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మన ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ అయిపోయింది. సో ఇక్కడతో మన వర్క్ కంప్లీట్ అయిపోయిందా? నో, మన వర్క్ యాక్చువల్గా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మన అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది? సర్వర్స్లో. ఆ సర్వర్స్ రన్ అయినంత వరకు మన అప్లికేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే ఒకవేళ సర్వర్స్ డౌన్ అయినా, సర్వర్స్ క్రాష్ అయినా మన అప్లికేషన్కి ప్రాబ్లం. యూజువల్లీ మనం మీ సేవ కానీ బ్యాంకుకి కానీ వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఇలాంటివి. సర్వర్స్ రావట్లేదు, రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పేసి అంటూ ఉంటాం. వింటూ ఉంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ నా అప్లికేషన్ సర్వర్లో రన్ అవుతుంది. ఆ సర్వర్ రన్ అయినంత వరకు మన అప్లికేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ సర్వర్కి ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ వచ్చినా లేదా సర్వర్ మీద లోడ్ ఎక్కువ పడినా, ఒకవేళ సర్వర్ క్రాష్ అయిపోయినా మన అప్లికేషన్ రన్ అవ్వదు అనమాట. సో ఇక్కడ మన పని ఏంటి అంటే వీఆర్ ది రెస్పాన్సిబుల్ టు మేక్ షూర్ దట్ ద సర్వర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ రన్నింగ్ స్టేట్. మన సర్వర్స్ ఎప్పుడు రన్ అయ్యే విధంగా మనమే చూసుకోవాలి. వీఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో మన సర్వర్స్ రన్నింగ్లో ఉంటే అప్లికేషన్స్ రన్ అవుతాయి. అప్పుడు కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఎలా ఆపరేట్ చేస్తామంటే త్రూ మానిటరింగ్ ద్వారా. మానిటరింగ్ ఫేజ్లో ఏంటంటే మన దగ్గర ఒక 100 సర్వర్లు ఉన్నాయి అనుకుందాం. ఈ 100 సర్వర్స్లో ఏ సర్వర్ మనకి రన్నింగ్లో ఉంది, ఏ సర్వర్ మనకి రన్ అవ్వట్లేదు, ఏ సర్వర్ మనకి ఎంత సిపియు యూటిలైజ్ చేసుకుంటుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏదైనా ఒక సర్వర్ డౌన్ అయితే ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వచ్చు మానిటరింగ్ చేయడం వల్ల. సో ఈ మానిటరింగ్లో మనకి ప్రతిదీ కనిపిస్తుంది. ఏదైనా ఒక సర్వర్ డౌన్ అయిందా, ఏదైనా ఒక సర్వర్ క్రిటికల్ స్టేజ్లో ఉందా అని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మనం జనరల్గా ఏ ఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం. వీ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రాసెస్. అండ్ బట్ హౌ ద యాప్స్ విల్ బి క్రియేటెడ్? సో సార్ మీరు అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలో చెప్పారు, బట్ యూజువల్లీ యాప్స్ ఎలా క్రియేట్ చేస్తాం చెప్తాను. లెట్ మీ రివీల్ దట్ ప్రాసెస్. యూజువల్లీ మనకు ఒక బేబీ ఫామ్ అవ్వాలి అని అంటే మెన్ అండ్ ఉమెన్ కావాలి. వాళ్ళిద్దరూ కలిస్తే మనకు బేబీ ఫామ్ అవుతుంది. అదేవిధంగా మనకు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అని అంటే డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్ కావాలి. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ డెవలప్ అవుతుంది అనమాట. అయితే నేను మీకు ఇక్కడ ఫైనల్గా కన్క్లూడ్ చేయాలి అని అంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు ఒక అప్లికేషన్ మొత్తానికి కోడ్ రాస్తారు. కోడ్ రాసి టెస్ట్ చేస్తారు. సో దానిలో ఎటువంటి ఇష్యూస్ లేవు అనుకున్నప్పుడు ఆ కోడ్ని తీసుకువెళ్ళి ఆపరేషన్స్ టీం వాళ్ళకి ఇస్తారనమాట. ఈ ఆపరేషన్స్ టీం వాళ్ళు ఏం చేస్తారు? డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇచ్చిన కోడ్ని తీసుకొని సర్వర్స్లో పెట్టి ఆ సర్వర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్ రాసి టెస్ట్ చేస్తారు. ఆ కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయితే ఆ కోడ్ని ఆపరేషన్స్ టీం వాళ్ళకి ఇస్తారు. ఈ ఆపరేషన్స్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోడ్ని సర్వర్స్లో పెట్టి సర్వర్స్ని మెయింటైన్ చేసి మానిటర్ చేస్తూ ఉంటారనమాట. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడైనా ఏదైనా ఫేజ్ ఫెయిల్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది అనుకుందాం.
ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది అంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమంటారు? సార్ నేను రాసిన కోడ్లో ఎటువంటి ఎర్రర్ లేదు, నా కోడ్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాతే మీకు ఇచ్చా, సో ఇక్కడ మిస్టేక్ నాది కాదు అని డెవలప్మెంట్ టీం వాళ్ళు అంటారు. ఆపరేషన్స్ టీం వాళ్ళు ఏమంటారు? సార్ మీరు ఏదైతే కోడ్ ఇచ్చారో మేము అదే సర్వర్లో పెట్టాం, ఇది మా ఇష్యూ కూడా కాదు, మా సైడ్ కూడా మిస్టేక్ లేదని చెప్పి వీళ్ళు అంటారు అనమాట. అంటే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగితే, అంటే ఒక డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయితే అది ఎందుకు ఫెయిల్ అయిందో ఒకప్పుడు ఎవ్వరికీ తెలిసేది కాదు. డెవలప్మెంట్ టీమ్ సైడ్ మిస్టేక్ ఉందా లేదా ఆపరేషన్స్ టీం వాళ్ళు తప్పు చేశారా ఎవరికీ తెలిసేది కాదు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. అయితే ఈ కన్ఫ్యూజన్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కన్ఫ్యూజన్ని బ్రేక్ చేస్తే ఆ క్వశ్చన్ నుంచి మనకు వచ్చిందే డెవాప్స్. డెవాప్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ టూ టీమ్స్, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్. వీళ్ళిద్దరూ కలిస్తే మనకు వచ్చింది డెవాప్స్ అనమాట. యూజువల్లీ డెవాప్స్ అనేది చాలామంది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లేకపోతే ఒక టెక్నాలజీ, లేకపోతే ఒక టూల్ అని చెప్పేసి అనుకుంటారు. బట్ రిమెంబర్, డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు, ఒక టెక్నాలజీ కూడా కాదు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కాదండి. డెవాప్స్ అనేది ఒక మెథడాలజీ. ఒక ప్రోడక్ట్ని మనం ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా చాలా తక్కువ కాస్ట్తో చాలా స్పీడ్గా మనం క్లయింట్కి డెలివర్ చేస్తున్నాము అంటే దానికి యూజ్ చేసే మెథడాలజీని మనం డెవాప్స్ మెథడాలజీ అని చెప్పేసి అంటామన్నమాట. ఇక్కడ ఒకటే ప్రోడక్ట్ మీద డెవలపర్స్ అండ్ ఇంకా టెస్టింగ్ ఇంజనీర్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్ అందరూ కలిసి వర్క్ చేస్తారు. ఆటోమేషన్ జరుగుతుందన్నమాట. ఈ ఆటోమేషన్కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ వాడతాం ఈ మెథడాలజీలో. అండ్ ఇఫ్ ఈ డెవాప్స్ మెథడాలజీ మనకి చూడడానికి ఎలా ఉంది? ఈ లోగో చూడడానికి ఎలా ఉందండి? ఇట్స్ అన్ ఇన్ఫినిటీ సింబల్, రైట్? అది చూడడానికి ఇన్ఫినిటీ సింబల్లో ఉంది. ఎందుకు అది ఇన్ఫినిటీ సింబల్లో ఉంది అంటే దిస్ ఈస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, నెవర్ ఎండింగ్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేటిఎం తీసుకుందాం. జనరల్గా పేటిఎంలో మనకి ఏమేమి సర్వీసెస్ ఉంటాయి? పేటిఎంలో మనకి కనిపించే సర్వీసెస్, సో వీ హ్యావ్ బ్యాంక్ సర్వీసెస్, రైట్? ఇక్కడ రాస్తున్నా, బ్యాంక్ సర్వీసెస్ ఉన్నాయా? దాంతోపాటు మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చా? అండ్ ట్రైన్ టికెట్స్. ఇంకా ఏమేమి ఉన్నాయి మీకు తెలిసినవి చెప్పండి కొన్ని. ట్రైన్ టికెట్స్, సో బస్ టికెట్స్, ఇవి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇవి తీసుకుందాం. ఇప్పుడు మనం అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఎంటైర్ అప్లికేషన్ మొత్తాన్ని నేను డెవలప్ చేయనండి. ఫస్ట్ బ్యాంక్ సర్వీసెస్, ఇది నా టార్గెట్. ఈ ఒక్కదాన్నే నేను డెవలప్ చేస్తాను అనమాట. ఈ బ్యాంక్ సర్వీసెస్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ దీనికి ప్లాన్ చేస్తాను. అంటే ఇది డెవలప్ చేయాలంటే ఏ టెక్నాలజీస్ కావాలి, దానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, ఏ క్లౌడ్ మనం వాడాలి, ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఇది మొత్తం నేను ఫస్ట్ ప్లాన్ చేస్తాను. తర్వాత బ్యాంక్ సర్వీసెస్కి మా డెవలపర్స్ కోడ్ రాస్తారు, సో బిల్డ్ అయిపోతుంది. ఆ తర్వాత టెస్ట్ జరిగిపోతుంది అనమాట. అండ్ రిలీజ్ కంప్లీట్ అయిపోతుంది. రిలీజ్ తర్వాత డిప్లాయ్మెంట్, డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ అండ్ దెన్ మానిటరింగ్. సో ఇలా నాకు బ్యాంక్ సర్వీసెస్ అనేది పేటిఎం అప్లికేషన్ లోపలికి వస్తుంది. సో ఇది నా అప్లికేషన్. ఈ అప్లికేషన్లో బ్యాంక్ సర్వీసెస్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మూవీ టికెట్స్. ఇప్పుడు మూవీ టికెట్స్కి ప్లాన్ చేస్తాను, తర్వాత కోడ్ రాస్తాను, అగైన్ బిల్డ్ చేస్తాం, నెక్స్ట్ టెస్ట్, ఆ తర్వాత రిలీజ్ చేస్తాం, అండ్ దెన్ డిప్లాయ్మెంట్, ఆపరేషన్స్, మానిటరింగ్. ఇలా మూవీ టికెట్స్ అనే ఒక సర్వీస్ కూడా పేటిఎం యాప్లో వచ్చేస్తుంది. తర్వాత ట్రైన్ టికెట్స్, దీనికి కూడా సేమ్ ప్రాసెస్, ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్. ఇలా మనకు ఒక అప్డేట్ వచ్చింది అంటే, ఒక అప్లికేషన్లో మనం ఒక న్యూ చేంజ్ చేసాము, లేకపోతే ఒక అప్లికేషన్లో ఒక న్యూ అప్డేట్ వచ్చింది అంటే బ్యాక్ ఎండ్లో మనం ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఇది కంటిన్యూస్లీ ఇలా లూప్ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. దట్స్ వై ఇది మనకి ఇన్ఫినిటీ సింబల్లో డిజైన్ చేశారనమాట. గాట్ ఇట్? ఈవెన్ మీరు ఇన్స్టాగ్రామ్ వాడతారా అందరూ? ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు కదా. ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ 1 ఇయర్లో ఎన్ని చేంజెస్ వచ్చాయి? వాట్సాప్లో లాస్ట్ 1 ఇయర్లో ఎన్ని చేంజెస్ వచ్చాయి మనం చూస్తే చాలా చేంజెస్ వచ్చినాయి కదా.
సో ఒక అప్లికేషన్లో ఒక చేంజ్ వచ్చింది, ఒక అప్డేట్ వచ్చింది అంటే బ్యాక్ ఎండ్లో మనకి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంది. అదే స్విగ్గీ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, జొమాటో అయినా, ఏదైనా సరే. దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ వీ నీడ్ టు ఫాలో. యా. ఓకే, ఫైన్, బాగానే ఉంది. డెవాప్స్ ఏంటంటే మనకి మార్కెట్లో 2008లో వచ్చిందండి. 2008 నుంచి కంపెనీస్ డెవాప్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి. సార్ మనకి 2008కి ముందు కూడా అప్లికేషన్స్ ఉన్నాయి కదా. చాలా అప్లికేషన్స్ మనకి 2008 నుంచి కూడా ఉన్నాయి. యూట్యూబ్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, ఇలాంటి అప్లికేషన్. మరి అప్పుడు ఏ మెథడాలజీ యూజ్ చేశారు అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి? సో ఫస్ట్ మెథడాలజీ వాటర్ ఫాల్ మెథడాలజీ. ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ యూజ్ చేసిన మెథడాలజీ ఏంటి అంటే వాటర్ ఫాల్ మెథడాలజీ అనమాట. దీనినే మనం వాటర్ ఫాల్ మోడల్ లేదా క్లాసిక్ మోడల్ అని కూడా అంటాం. ఇక్కడ మనకి సీక్వెన్స్లో ఉంటుంది ప్రాసెస్, అంతే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో ఇక్కడ మీరు వాటర్ ఫాల్స్ చూసారు ఎప్పుడైనా? మీ రియల్ లైఫ్లో కానీ, లేకపోతే మూవీస్లో కానీ చూసే ఉంటాం కదా, బాహుబలి మూవీస్లో అలా. సో ఈ ఆర్కిటెక్చర్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. వాటర్ ఫాల్ మోడల్ ఏంటంటే క్లయింట్కి కావాల్సిన things మొత్తం ఎట్ ఏ టైం నేను గ్యాదర్ చేసుకుంటాను. సాఫ్ట్వేర్ కూడా మొత్తం ఎట్ ఏ టైం జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ కూడా అంతే. ఆ తర్వాత వెరిఫికేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. ఇంతకుముందు డెవాప్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను పేటిఎం అప్లికేషన్ మొత్తం ఎట్ ఏ టైం డెవలప్ చేశానా, ఒక్కొక్క సర్వీస్ని ఇండివిజువల్గా డెవలప్ చేశానా? ఎలా చేశానండి? ఫస్ట్ బ్యాంక్ సర్వీసెస్ చేశాను, తర్వాత మూవీ టికెట్స్, తర్వాత ట్రైన్ టికెట్స్, ఇలా ఒక్కొక్క దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను డెవాప్స్ మెథడాలజీలో కదా. కానీ వాటర్ ఫాల్లో అలా కాదు. నాకు ఎన్ని సర్వీసెస్ ఉంటే అన్ని సర్వీసెస్కి ఎట్ ఏ టైం ప్లాన్ చేస్తాను, ఎట్ ఏ టైం కోడ్ రాస్తాను, ఎట్ ఏ టైం బిల్డ్ చేస్తాను. ఇలా వాటర్ మెథడాలజీలో మొత్తం అప్లికేషన్ నాకు ఎట్ ఏ టైం కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏంటో చూడండి. సో మనకి డెవలపర్ ఉన్నాడండి. సో ఈ డెవలపర్ ఏం చేస్తాడంటే కోడ్ ఫస్ట్ మంత్, చూడండి, ఫస్ట్ మంత్ మూవీ టికెట్స్ బుక్ చేసుకునే సర్వీస్కి కోడ్ రాస్తాడు. సెకండ్ మంత్ ఫ్లైట్ టికెట్స్, థర్డ్ మంత్ వచ్చేసరికి ట్రైన్ టికెట్స్, ఫోర్త్ మంత్ డిటిహెచ్ సర్వీసెస్. ఇలా ఈ 4 సర్వీసెస్కి కోడ్ రాయడానికి డెవలపర్కి ఎంత టైం పడుతుంది? 4 months ఆఫ్ టైం పడుతుంది. సో ఈ డెవలపర్ కంటిన్యూస్గా 4 months కోడ్ రాస్తూనే ఉంటాడనమాట. ఈ టైంలో టెస్టింగ్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? ఖాళీ. వాళ్ళకి ఎటువంటి వర్క్ ఉండదు కదా టెస్టింగ్ వాళ్ళకి. టెస్టింగ్ టీం ఉంటుంది కంపెనీలో. సో కోడ్ కంప్లీట్ అయితేనే వీళ్ళు టెస్ట్ చేస్తారు, కానీ కోడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదుగా. ఫస్ట్ 4 months ఖాళీ. ఓకే, 4 months కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా వీళ్ళకి వర్క్ ఉంటుందా అంటే అఫ్ కోర్స్. ఫోర్త్ మంత్ తర్వాత మన టెస్టింగ్ ఇంజనీర్స్ కోడ్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో టెస్ట్ చేస్తే దానిలో చాలా బగ్స్ ఉంటాయి. డెవలపర్ కష్టపడి రాసిన 4 monthsలో 4 months ఆఫ్ కోడ్లో ఫైనల్గా టెస్ట్ చేస్తే చాలా బగ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు టెస్టింగ్ ఇంజనీర్ ఏం చెప్తాడంటే, సార్ మీరు రాసిన కోడ్లో చాలా బగ్స్ ఉన్నాయి, ఆ బగ్స్ అన్ని క్లియర్ చేయండి అని టెస్టింగ్ ఇంజనీర్ చెప్తాడు. సో ఇప్పుడు డెవలపర్ ఏమంటాడు? అయ్యో నేను కష్టపడి 4 months కోడ్ రాసానే, అదంతా ఇప్పుడు వేస్ట్ అయిపోయినట్లేనా అని ఫీల్ అవుతాడు. ఈలోపు మన క్లయింట్ వచ్చి అప్లికేషన్ ఏది అని చెప్పేసి అడుగుతారు. మీకు ఇచ్చిన టైం అయిపోయింది 4 months, నా అప్లికేషన్ రెడీ అయిందా అని అడుగుతాడు అనమాట. బట్ మన అప్లికేషన్ అయిపోయిందా, కంప్లీట్ అయిందా? లేదు, ఇంకా అది డెవలప్మెంట్ స్టేట్లోనే ఉందన్నమాట. సో క్లయింట్కి మనం ప్రోడక్ట్ని డెలివర్ చేయలేకపోయాం, అనుకున్న టైంలో డెలివర్ చేయలేకపోయాం అనమాట. సో అప్పుడు క్లయింట్ ఏం చేస్తాడు? ఫైర్, యూ గైస్ ఆర్ ఫైర్డ్ అంటాడు సింపుల్గా. సో ఇక్కడ మన జాబ్స్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. డెవలపర్స్, టెస్టింగ్ ఇంజనీర్స్కి చాలా రిస్క్ అయితే ఉంది. సో సార్, మరి దీనిలో ఇన్ని డ్రాబ్యాక్స్ చెప్తున్నారు కదా మీరు, ఈ డ్రాబ్యాక్స్ అన్ని ఓవర్కమ్ ఎలా అవుతాయి? ఇంత పెద్ద రిస్క్స్ మనకి ఎలా ఓవర్కమ్ అవుతాయంటే వాటర్ ఫాల్ మెథడాలజీలో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికే తర్వాత మనం ఎజైల్ మెథడాలజీని యూజ్ చేసామన్నమాట. సో ఈ ఎజైల్ మెథడాలజీ అంటే ఏంటో చూడండి. సో బేసికలీ ఎజైల్ మెథడాలజీ అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న సినారియో. నా క్లయింట్ సేమ్ పేటిఎం అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకొని ఆ రిక్వైర్మెంట్స్ మొత్తం కూడా నా క్లయింట్కి ఇచ్చాడు. సో ఇప్పుడు మా మేనేజర్కి ఇచ్చాడు అనమాట. నా క్లయింట్ తన రిక్వైర్మెంట్స్ మొత్తం మా మేనేజర్కి ఇచ్చేసాడు. మా మేనేజర్ రిక్వైర్మెంట్స్ మొత్తం అనాలిసిస్ చేసి ఫైనల్గా క్లయింట్కి ఒకటి చెప్పాడు. సార్ మీ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మాకు 4 months పడుతుంది. అంటే డిజైన్ చేయడానికి 1 month, డెవలప్ చేయడానికి 2 months పడుతుంది,
టెస్టింగ్ చేయడానికి 1 మంత్ పడుతుంది. ఇలా మొత్తం అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి మాకు 4 మంత్స్ పడుతుంది అని అంటాడు. కానీ క్లయింట్ ఏమంటాడు, లేదు సార్ నాకు నా అప్లికేషన్ 2 మంత్స్లోనే కావాలి అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు మీరే చెప్పండి, 4 మంత్స్లో డెవలప్ చేయాల్సిన ఒక అప్లికేషన్ 2 మంత్స్లో కంప్లీట్ చేయమంటున్నారు. ఇస్ దట్ రియల్లీ పాసిబుల్? అది పాసిబుల్ అవుతుందంటారా? అఫ్ కోర్స్ నాట్, రైట్? దట్స్ హైలీ ఇంపాసిబుల్. బట్ వీ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. అది కుదురుతుంది. ఎలా? చూడండి ఇక్కడ, అజైల్ మెథడాలజీ ద్వారా. అజైల్ మెథడాలజీ ఈస్ ఏ వే టు మేనేజ్ ఏ ప్రాజెక్ట్ బై బ్రేకింగ్ అప్ ఇంటూ ద సెవరల్ ఫేజెస్. అంటే మనకున్న పెద్ద అప్లికేషన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తారనమాట. సో అంటే ఇప్పుడు పేటిఎం అనే ఒక పెద్ద అప్లికేషన్లో చిన్న చిన్న పార్ట్స్ అంటే ఏంటి? బ్యాంక్ అనేది ఒక చిన్న సర్వీస్, మూవీ టికెట్స్ అనేది ఒక చిన్న సర్వీస్. ఇలా ఒక్కొక్క ఫేజ్లో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఫస్ట్ ఫేజ్లో బ్యాంక్ సర్వీసెస్, ఫస్ట్ 2 వీక్స్లో బ్యాంక్ సర్వీసెస్ అనే ఒక సర్వీస్ని మనం డిప్లాయ్ చేసేయాలి. దానికి ప్లాన్, డిజైన్, డెవలప్, టెస్టింగ్ అయిపోతుంది, డిప్లాయ్మెంట్. సెకండ్ ఫేజ్ ఇక్కడ టెస్టింగ్ సర్వీస్ అయిపోతుంది. థర్డ్ స్ప్రింట్ అంటాం. యూజువల్లీ టెక్నికల్లీ మనం ఏంటంటే వీటిని స్ప్రింట్ అని చెప్పేసి అంటాం. ఈచ్ స్ప్రింట్లో మనం ఒక అప్డేట్ ఇవ్వాలి క్లయింట్కి. ఇది ఫస్ట్ స్ప్రింట్, దీనిలో మూవీ టికెట్స్ అయిపోతుంది. సెకండ్ స్ప్రింట్ ట్రైన్ టికెట్స్ అయిపోతుంది. థర్డ్ స్ప్రింట్ ఫ్లైట్ టికెట్స్ అయిపోతుంది అనమాట. ఇలా ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే డెవాప్స్కి ఎజైల్కి డిఫరెన్స్ ఉంటుందండి. డెవాప్స్లో ఏంటంటే మనకి కంప్లీట్ ఆటోమేషన్ అయిపోతుంది. అజైల్ మెథడాలజీలో డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్ మాత్రమే మీకు ఆటోమేషన్ అయిపోతాయి. అంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ జరిగిపోతుంది, వాళ్ళు ప్యారల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ డిప్లాయ్మెంట్ వచ్చేసరికి మాన్యువల్గా జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ, సో మనకి 4 సర్వీసెస్ ఉన్నాయి, ఒక్కొక్కటి 1 మంత్ అనుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మంత్లో డెవలపర్ కోడ్ రాస్తాడు, దాన్ని టెస్టింగ్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు. అండ్ సెకండ్ మంత్లో ఫ్లైట్ టికెట్స్కి డెవలపర్ కోడ్ రాస్తాడు, టెస్టింగ్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ వర్క్ ప్యారలల్గా జరిగిపోతుంది. డెవలపర్స్ కోడ్ రాయడం, టెస్టింగ్ ఇంజనీర్స్ టెస్ట్ చేయడం. సో బోత్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ప్యారలల్లీ. ఆటోమేషన్ అయిపోయింది. సో క్లయింట్ కూడా దీనికి ఖచ్చితంగా ఇంప్రెస్ అయిపోతాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు క్లయింట్ ఏమంటాడు, అప్లికేషన్ ఎక్కడ, వేర్ ఈజ్ మై అప్లికేషన్, డిప్లాయ్మెంట్ ఏది? మీరు ఐ మీన్ లైక్ కోడ్ని, ఐ మీన్ కోడ్ కంప్లీట్ అయిపోయింది, దాన్ని టెస్ట్ కూడా చేసేసారు, బట్ వేర్ ఈస్ ద డిప్లాయ్మెంట్? డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, బట్ డిప్లాయ్మెంట్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు. సో ఇప్పుడు వస్తాడు మన బాహుబలి, హూ ఇస్ ద డెవాప్స్ బై, హీ కెన్ డూ ఇట్ డిప్లాయ్మెంట్. సో ఇప్పుడు ఒక డెవాప్స్ ఇంజనీర్ వచ్చి కంప్లీట్ వర్క్ని ఆటోమేట్ చేస్తాడు అనమాట. సో బేసికల్లీ మనకి డెవాప్స్ అనేది మార్కెట్లోకి 2008లో వచ్చింది. సో ఒరిజినల్గా మనకి ఏంటంటే 2 డెవలపర్స్ ఉన్నారు, ఐ మీన్ టూ సైంటిస్టులు ఉండేవాళ్ళు అప్పుడు, ప్యాట్రిక్ డిబిఓఎస్ అండ్ ఆండ్రూ క్లే. వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ఏదైనా ఒక మిస్టేక్ వస్తే ఎప్పుడు ఈ డెవలపర్స్, టెస్టింగ్ ఇంజనీర్స్ ఎప్పుడు కొట్టుకొని వస్తూ ఉంటారు కదా, అసలు వీళ్ళిద్దరి చేత కలిపి వర్క్ చేపిస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళు డెవాప్స్ అనే ఒక మెథడాలజీని ఇంప్లిమెంట్ చేశారనమాట. సో వాళ్ళు కనిపెట్టిన తర్వాత బెల్జియంలో ఒక సమ్మిట్ కండక్ట్ చేశారు. ఆ సమ్మిట్కి పెద్ద పెద్ద కంపెనీస్ అందరినీ ఇన్వైట్ చేసి అప్పుడు చెప్పారనమాట, మేము ఇలా ఒక డెవాప్స్ అనే ఒక మెథడాలజీని తీసుకొచ్చాం, మీ కంపెనీస్ అన్ని ఈ మెథడాలజీని ఫాలో అయితే మీకు ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, క్లయింట్కి చాలా స్పీడ్గా డెలివర్ చేయొచ్చు, మీకు కాస్ట్ కూడా తక్కువ అయిపోతుంది, మీకు సెక్యూరిటీ కూడా పెరిగిపోతుంది, వర్క్ అంతా ఆటోమేషన్ అయిపోతుంది అని వాళ్ళు ఆ సమిట్లో చెప్పారు. సో 2014లో ఫస్ట్ టైం డెవాప్స్కి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో పబ్లిష్ చేశారనమాట. సో ఒకవేళ డెవాప్స్కి ఏదైనా బర్త్ సర్టిఫికేట్ ఉంటే దాని ఫాదర్ మాత్రం ప్యాట్రిక్ డిబిఓఎస్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్, సో ఇక్కడ మనం డెవాప్స్లో ఆటోమేషన్ చేయడానికి ఏమేమి టూల్స్ వాడతామంటే, ప్లానింగ్ సెక్షన్. జనరల్గా దీనిలో మనకి ఎటువంటి టూల్ ఉండదు, ఎందుకంటే ప్లానింగ్ ఈజ్ జస్ట్ ఏ డిస్కషన్ బిట్వీన్ ద పీపుల్. జనరల్గా కూర్చొని మాట్లాడుకుంటారు, మనకి ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఏ క్లౌడ్ యూజ్ చేయాలని కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. కోడ్, దీనికి గిట్ హబ్, బిట్ బకెట్ ఇలాంటి టూల్స్. బిల్డ్ చేయడానికి యాంట్, మావిన్, గ్రెడల్ ఇలా చాలా టూల్స్ ఉంటాయి, మనకి ఏది కావాలి యూజ్ చేసుకోవచ్చు. టెస్టింగ్కి అయితే సెలేనియం, జే యూనిట్ యూజ్ చేయాలి. డిప్లాయ్ చేయడానికి డాకర్, క్యూబర్నెటీస్, వాగ్రెంట్, షెఫ్, పపెట్ ఇలాంటివి వాడతాం. ఆపరేషన్కి యాన్సిబుల్, షెఫ్, సాల్ స్టాక్, పపెట్ యూజ్ చేయొచ్చు.
మానిటరింగ్ అయితే ఈఎల్కే అంటే ఎలాస్టిక్ సెర్చ్, లాగ్ స్టాష్, కిబానా అంట, స్ప్లంక్, ప్రొమిథియస్ అండ్ గ్రఫానా, డేటాడాగ్, నాగియోఎస్ ఇలాంటి టూల్స్ వాడతాం. అండ్ ఇంటిగ్రేషన్ ద మెయిన్ పార్ట్, డెవలపర్స్ని ప్లస్ ఆపరేషన్స్ టీమ్ వాళ్ళని కలిపేది ఏంటంటే ఇంటిగ్రేషన్. ఆ ఇంటిగ్రేషన్కి జెన్కిన్స్, బ్యాంబో, హడ్సన్ ఇలాంటి టూల్స్ యూస్ చేస్తాం. సో ఇవన్నీ ఆల్టర్నేటివ్స్, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దీనిలో ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, ఒక్కొక్క ఫేజ్లో ఒకటి. సో మన కోర్సులో మనం ఏం కవర్ చేయబోతున్నాం సార్ అని అంటే, దీస్ ఆర్ ది టూల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్. అంటే ఇక్కడ నేను చూపిస్తాను ఆగండి. సో లిస్ట్ ఆఫ్ టూల్స్ ఇవి మనం కవర్ చేయబోయేది ఇక్కడ: గిట్, గిట్ హబ్, మావిన్, జెన్కిన్స్, Ansible, డాకర్, డాకర్ స్వామ్, పోర్టైనర్, క్యూబర్నెటీస్, కాప్స్, హెల్మ్, ఆర్గో సిడి, టెరాఫామ్, హ్యాషికార్ప్, సోనార్ క్యూబ్, నెక్సస్, ప్రొమిథియస్ అండ్ గ్రఫానా, స్ప్లంక్ అండ్ డేటాడాగ్. ఇవన్నీ కోర్సులో కవర్ అవుతాయి. దీనిలో ఏ టాపిక్స్ కవర్ చేస్తాం అనేది కూడా మన సిలబస్లో ఉంది, ఒకసారి మీరు ఆ సిలబస్లో చూడొచ్చు అనమాట. అండ్ ఈ సర్వీసెస్లో శ్రీనివాస్ గారు చెప్పారు కదా, ఆల్మోస్ట్ మీకు 35+ సర్వీసెస్ ఉంటాయి, అవి మనం కవర్ చేయబోతున్నాం. సో మీలో కొంతమందికి కొన్ని డౌట్ ఉండొచ్చు, సార్ ఆల్రెడీ నాకు డెవాప్స్లో కొన్ని బేసిక్ టూల్స్ ఐడియా ఉన్నాయి, నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, లైక్ నాకు జెన్కిన్స్, గిట్ హబ్ ఇలాంటి tools నాకు ఐడియా ఉంది, సో నేను డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అంటే నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. వేకప్, వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ ఎండ్ ఆఫ్ ది 2024, 2025కి ఆల్మోస్ట్ వచ్చేసాం. సో అలాంటి బేసిక్ టూల్స్ మనం రెజ్యూమ్లో పెట్టుకొని వెళ్తే మోయే మోయే అయిపోతాం అనమాట. సో వీఆర్ ఇన్ 2025, కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అడ్వాన్స్ టూల్స్ ఫ్రమ్ అస్. సో అడ్వాన్స్ టూల్స్ అంటే మనకి డెవాప్స్లో, మేజర్గా డెవాప్స్లో డాకర్, క్యూబర్నెటీస్, టెరాఫామ్ ఇలా పెద్ద పెద్ద టూల్స్ ఉంటాయి. వీటి మీద మనకి కంప్లీట్ ఇన్డెప్త్ అనమాట. సో ఈ క్యూబర్నెటీస్లో కూడా మీరు చూసుకున్నట్లయితే దానిలో మనకి హెల్మ్, ఆర్గోసిడి, ప్రొమిథియస్ అండ్ గ్రఫానా ఇలాంటి అడ్వాన్స్ ఉంటాయి. ఇలాంటి నేర్చుకుంటేనే కంపెనీస్ మనల్ని హైర్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ బాగుంటుంది అనమాట. ఇవేవి నేర్పించాం. ఓకే. సో గాయస్, వినపడుతుంది నా వాయిస్? ఆర్ ఏబుల్ టు హియర్ మీ? ఒక్కసారి రెస్పాండ్ అవ్వరు, నేను మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తాను. వెయిట్, వాయిస్ ఎక్కడైనా డిస్కనెక్ట్ అయిందా? వినిపిస్తుందా ఇప్పుడు? అవునండి, వాయిస్ ఇందాక డిస్కనెక్ట్ డిస్కనెక్ట్ అయింది. అయింది. ఓకే ఓకే, ఇప్పుడు బాగానే వినపడుతుంది కదా? యా. అవునండి. యా యా, సో జనరల్గా మనం సబ్జెక్ట్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు అండి, యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు, చాట్ జీపీటీ లేకపోతే గూగుల్ ఎక్కడైనా చూసి నేర్చుకోవచ్చు. కానీ మీకు ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ ఎవరు నేర్పించరు. ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ అనేవి ఒక రియల్ టైంలో వర్క్ చేసిన పర్సన్ మాత్రం నేర్పించగలరు. ఈ కోర్స్లో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో సబ్జెక్ట్ నేర్పించడంతో పాటు ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాను. రేపు మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరే ఓన్గా రిజాల్వ్ చేసుకునేలాగా చెప్తానన్నమాట. సో ఇక్కడ ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఉండాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, తనకి ఖచ్చితంగా ఒక క్లౌడ్ గురించి తెలిసి ఉండాలి. మన కోర్సులో మనం AWS లైవ్లో నేర్చుకుంటాం. దానితో పాటు మీకు రికార్డింగ్స్లో ఏజ్యూర్ అండ్ జీసీపీ కూడా వస్తుంది కాబట్టి మీరు మల్టీ క్లౌడ్ లెవెల్లో మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు జాబ్స్కి. అండ్ మనకి సర్వర్స్ గురించి, నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ గురించి మనకి తెలిసి ఉండాలి. దానితో పాటు సర్వర్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అవి కూడా మనకి ఐడియా ఉండాలి. అండ్ CI/CD పైప్లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రతిరోజు చేసే టాస్క్స్ని ఆటోమేట్ ఎలా చేయాలి, మానిటరింగ్ ఎలా చేయాలి, వేరే టీమ్స్తో మనం ఏ విధంగా కొలాబరేట్ అవ్వాలి, అండ్ మోనోలిథిక్ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా మైక్రో సర్వీసెస్కి ఎలా మైగ్రేట్ చేయాలి. సో ఈ ప్రతి కాన్సెప్ట్ గురించి మనకి తెలిసి ఉండాలి. దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డీల్ నౌ. ఇవి ఒక డెవాప్స్కి ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో దట్స్ ఆల్ అబౌట్ మై సైడ్ నౌ. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే దెన్ యూ కెన్ లెట్ మీ నో. సో మీరు అడగొచ్చండి, మీకు కోర్స్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా సరే, లైక్ యూ కెన్ లెట్ మీ నో. సో దట్స్ ఆల్ అబౌట్ మై ఎండ్ గైస్. సో ఐ హోప్ మీ అందరికీ డెమో నచ్చిందని అనుకుంటున్నా. సో మీరు స్పెండ్ చేసిన 45 minutes ఆఫ్ టైం ఏదైతే ఉందో అది నిజంగానే వర్త్ అని మీరు ఫీల్ అయ్యారని అనుకుంటున్నా, బట్ అది మీరు చెప్తే తెలుస్తుంది నాకు. సో హౌ డూ యూ ఫీల్ ది డెమో?
సో మీరు వచ్చినందుకు ఏదైనా కొత్తగా నేర్చుకున్నాం, ఇవాళ మనం కొత్తగా ఏదైనా నేర్చుకున్నాం అనే ఒక ఫీలింగ్ మీ అందరికీ అనిపించిందా? ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ద కంటెంట్ డెలివరీ అండ్ ఆల్. యా. సో నౌ, ఇప్పుడు మీకు ఈ కోర్స్ రిలేటెడ్ ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి, మీకు అన్మ్యూట్ యాక్సెస్ వస్తుంది. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఏంటి, ఎవరికి డౌట్స్ లేవా కోర్స్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఎట్లా జరుగుతుంది ఏంటి అని? కళ్యాణ్. కళ్యాణ్ గారు చెప్పండి. అది కోర్స్ కంప్లీట్ అయ్యాక రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా పెట్టిస్తారా? మనకి 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండి. ఈ కోర్స్ ఓరియంటెడ్లో మనకి 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. 5 క్లౌడ్ మీద ఉంటాయి, 5 వచ్చేసరికి డెవాప్స్లో ఉంటాయి. యా. అండ్ నెక్స్ట్ దర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ జియోమి. జియోమి 23043. చెప్పండి అండి. హలో జియోమి. ఆ, యా. ఇది సిఐసిడి పైప్ లైన్స్ రన్ అయ్యేటప్పుడు మనకి ఇది డిఫరెంట్ టెస్ట్ ఇవి ఉన్నాయి కదండి, లైక్ సోనార్ క్యూబ్స్ ఇవి ఇంటిగ్రేట్ చేయడము అండ్ క్వాలిటీ ఏమన్నా మెట్రిక్స్ దాంట్లో లైక్ అంటే ఎన్ఫోర్స్ చేయడం అండి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్వాలిటీ సోనార్ బిల్డ్ 80% కన్నా ఎక్కువ తక్కువ ఉన్నా అది బిల్డ్ అవ్వద్దు, అట్లాంటివి ఆ, ఉన్నాయి క్వాలిటీ గేట్స్ ఎనేబుల్ చేసుకోవటం, ఆ ప్రతి టాపిక్ ఉంటాయి మనకి. ఉంటాయి. ఓకే. ఉంటాయి. ఓకే అండి. తర్వాత స్పిన్నకర్ పైప్ సారీ ఇది సిఎస్సిడి పైప్ లైన్ రన్ అయిన తర్వాత స్పిన్నకర్లో మనం డిప్లాయ్ చేసాం కదా, అవి అట్లా స్పిన్నకర్ టూల్ గురించి ఏం గురించి చెప్తారా దీంట్లో? లేదండి, దాని గురించి డిస్కస్ చెయ్యం. ఓకే. యా. నెక్స్ట్ వన్ ప్లస్. హలో యా, హాయ్ అండి. అండి. ఈ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ రెండు కలిపి కోర్స్ అండి ఇది. అవును, ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ రెండు కలిపి ఉంటాయి మన కోర్సులో. సో ఈ రెండు కలిపితే ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్టా? కాదు కాదు కాదు, ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ సర్వీసెస్ నేర్చుకుంటే ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మీరు అవ్వచ్చు ఇది అనమాట. ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ ప్లస్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ అండి ఇది. దాంతో పాటు డెవాప్స్ నేర్చుకుంటే డెవాప్స్కి ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు క్లౌడ్ రోల్స్కి ట్రై చేసుకోవచ్చు, సర్టిఫికేషన్ చేయొచ్చు. దాంతో పాటు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డెవాప్స్ రోల్ చేయాలంటే క్లౌడ్ తెలిసి ఉండాలి. ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వితౌట్ క్లౌడ్ వీ కాంట్ లెర్న్ డెవాప్స్. ఓకే. కానీ డెవాప్స్ నేర్చుకోకపోయినా ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు. అవ్వచ్చు. ఓకే, స్టిల్ ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ సైడ్? సంతోష్ చెప్పండి. సంతోష్. సంతోష్ మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇచ్చానండి. యా, థ్యాంక్ యూ. ఈ కోర్సెస్ రెండు సైమల్టేనియస్ గా నడుస్తాయి లేకపోతే వన్ ఆఫ్టర్ అనదర్? వన్ ఆఫ్టర్ అనదర్ అండి. సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్. సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ నడుస్తుంది, ఆ తర్వాత డెవాప్స్ నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అరుణ గారు. హలో. హలో అండి. హాయ్ అండి. హాయ్, రహం గారు కదా? లేదండి, ముస్తఫా నా పేరు. సారీ, ఐ మిస్డ్ యువర్ నేమ్, సో సారీ. That's okay, that's సో ఇందాక ఆల్రెడీ అడిగారు సేమ్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఇది చేసే ఏడబ్ల్యూఎస్ మీరు ఆల్మోస్ట్ 18 సర్వీసెస్ కవర్ చేస్తున్నట్టు చూపించారు కదా. సో 35. 18 కాదండి, 35 సర్వీసెస్ ప్లస్ మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ 11 సర్వీసెస్, టోటల్ మీకు 46 సర్వీసెస్ వస్తాయి. ఓ మై గాడ్. సో ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అవడానికి ఎన్ని రోజులు పడుతుందండి మనకి? 2 months అయితే ఖచ్చితంగా పడుతుందండి. జస్ట్ ఏడబ్ల్యూఎస్ స్టార్టింగ్ నుంచి, అంటే ఇప్పుడు రేపటి నుంచి రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా? మండే నుంచి. మండే. ఓకే. ఓకే, మండే నుంచి సండే అందరికీ కూడా ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంటుంది. ఎవరైతే పేమెంట్స్ చేశారో వాళ్ళందరికీ కూడా సండే ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంటుంది. మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ అంతా ఏడబ్ల్యూఎస్ చెప్తారు, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ విత్ న్యూ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కూడా యాడ్ చేసి అదంతా అయ్యాక అప్పుడు మీరు ముస్తఫా గారు
అంటే అది డెవాప్స్ డిజిటల్ లెర్నింగ్ అనేది అటు ఇటు అవ్వచ్చు. ఫస్ట్ AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అయితే ఫస్ట్ కంప్లీట్ గా ఫినిష్ చేస్తాం. తర్వాత డెవాప్ స్టార్ట్ చేస్తాము. మెషిన్ లెర్నింగ్ ఒక 1 వీక్ to 10 days పడుతుంది. ఓకే ఓకే. ఓకే సో అది ఇప్పుడు అయితే బిఫోర్ డెవాప్స్ చెప్తాం, లేదా ఆఫ్టర్ డెవాప్స్ చెప్తాం, ఎప్పుడైనా పర్లేదు. అది దానికి డెవాప్స్ కి సంబంధం లేదు. కాకపోతే డెవాప్స్ సంబంధం ఫస్ట్ ఖచ్చితంగా AWS నాలెడ్జ్ ఉండాలి. అందుకని ఫస్ట్ అవునండి. కంప్లీట్ చేశాకే దానికి వెళ్తాం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పే AWS కోర్స్ మనం 2 months రిగరస్ గా మీరు ఇచ్చే ట్రైనింగ్ ఫాలో అవుతూ చదువుకుంటే వీ కెన్ క్లియర్ ద ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ కదండి, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్. చేయొచ్చండి. అసోసియేట్ లెవెల్. అసోసియేట్ లెవెల్. అసోసియేట్ లెవెల్. అసోసియేట్ లెవెల్ తర్వాత మీరు నెమ్మదిగా ఇందాక మీరు మెన్షన్ చేసిన డెవాప్స్ టూల్స్ అన్ని వరుసగా చెప్పుకుంటూ వెళ్తారు. అది మీ ఇష్టం. డెవాప్స్ ఫస్ట్, మెషిన్ లెర్నింగ్ ఫస్ట్ అన్నది అది మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఉంటుంది. అది ఐ అండర్స్టాండ్. సో ఇది మొత్తం ఇదంతా అయ్యేటప్పటికి ఒక మంచి అవగాహన అయితే వస్తుంది కదా అండి పూర్తిగా మనకు. ఖచ్చితంగా వస్తుందండి. రైట్. ఓకే సార్. మరి ఇందాకలా ముస్తఫా గారు మాట్లాడుతూ అన్నారు కదా, అంటే అజ్యూర్ ఇంకా గూగుల్ కూడా మనకి రికార్డింగ్స్, అంటే మీరు రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారా పేమెంట్ చేసిన తర్వాత మామూలుగా దీంతో పాటుగా? ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇస్తాం. ఎండ్ ఆఫ్ ద కోర్స్కి ఇస్తారా? ఓకే 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 సార్. దట్స్ ఆల్ ఐ హ్యావ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముస్తఫా గారు, మీన్ మీరు మీ క్లాస్ చెప్పిన విధానం అయితే అద్భుతంగా ఉందండి. ఇప్పటిదాకా మీకు ఎవరైనా చెప్పారు లేదు తెలియదు, కానీ రియల్లీ నైస్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో స్టిల్ ఎనీ క్వశ్చన్స్ గైస్? అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు పైథాన్ అండ్ MySQL క్లాసెస్ కూడా ఉంటాయి, కాకపోతే అది కంప్లీట్గా ఎండ్ ఆఫ్ ద కోర్స్లో ఉంటాయి. ఓకే, అది ఇదే టైంలో ఉంటాయా, కొంచెం టైం చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ కదా. సో నేను ఈ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ కలిపి స్టార్ట్ చేయడం అట్లా చేస్తాను. అది ఎడిషనల్ అనమాట, కాంప్లిమెంటరీ కోర్స్ అది. ఓకే, అది ఎండ్ ఆఫ్ ద కోర్స్లో ఉంటుంది. ముస్తఫా శ్రీనివాస్ గారు, ఓకేనండి. ఓకే అండి. ఇంకా ఎవరు ఇద్దరు హ్యాండ్స్ రైజ్ చేసి ఉంచారు, వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళది కూడా తీసుకోండి. సారీ అండి, వాళ్ళిద్దరు ఆల్రెడీ మాట్లాడేసినట్టున్నారు. వెరీ క్విక్ క్వశ్చన్ సార్. ఒక్కసారి ఒక లైన్ లో అడిగేస్తాను. ఇన్ కేస్ ఎప్పుడైనా మేము క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ డే రికార్డింగ్ వినేస్తే మాకు డౌట్లు ఏమైనా ఉంటే వీ కెన్ వాట్సాప్ లో అడిగేయచ్చా అండి? వాట్సాప్ కాదు, మీకు డిస్కషన్ ఫోరమ్స్ ఇస్తాం, ఆ డిస్కషన్ ఫోరమ్స్ లో డిస్కస్ చేయండి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. ఓకేనా? నెక్స్ట్ OnePlus. సో క్లాస్ సో 2 questions అండి. ఈ 10 చెప్పండి. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నారు కదా, అవును. అవి అంతా బ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత చేయాలా, లేకపోతే ఆన్ అంటే లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మనకి టూల్ ఓరియంటెడ్ ఉంటాయి. సో డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలి అంటే కొన్ని టూల్ ఓరియంటెడ్ ఉంటాయి, కొన్ని ఆ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని టూల్స్ మీద కలిపి ఇంటిగ్రేషన్తో ఉంటాయి అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇవాళ ఒకవేళ మిస్ చేస్తే సో ఏమైనా రికార్డింగ్ లో సేమ్ అదే కంటెంట్ ఉంటుందా, లేకపోతే ఏమైనా మిస్ అయి ఉంటాయి? మీరు ఏముండదు, ఏదో క్లాస్ లో జరిగి మనకి ఏం జరుగుతుందో అది మినిట్ టు మినిట్ మీకు ఇస్తామండి మేము. ఓకే, ఓకే మాట్లాడుకునే మినిట్ ప్రతిదీ రికార్డ్ record. అవుతుంది, అది కంప్లీట్ గా రికార్డింగ్ మీకు వస్తుంది. ఓకే సార్. ఓకే సరే అండి, థ్యాంక్స్. నెక్స్ట్ హేమకుమార్. హేమంత్. ముస్తఫా, నేను క్లైమ్ చేసుకున్నా, ఒక నిమిషం ఇక్కడ ఒక మెసేజ్ పెడదామని చెప్పి క్లైమ్ చేసుకున్నాను. ప్లీజ్ గో అహెడ్. నెక్స్ట్ హేమంత్ కుమార్. హలో. యా, హేమంత్ చెప్పండి. మీరు ఓన్లీ ట్రైనర్ లేదా వర్క్ చేస్తున్నారు ఎక్కడైనా? మేము రీసెంట్ గా జాబ్ అయితే క్విట్ చేసాం, 2 years నుంచి ట్రైనింగ్స్ లోనే ఉన్నాం. నాకు ఐటీలో 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, డిఫరెంట్ రోల్స్ లో వర్క్ చేశాను నేను. 12 years ఎక్స్పీరియన్స్ నాకు. ఓకే, ముస్తఫాకి 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. 4.5 ముస్తఫా? 4.8. సో మేమందరం క్విట్ చేసి కంప్లీట్ గా దీని మీద ఇంట్రెస్ట్ తోటి దీంట్లోకి క్విట్ అయ్యి ఇక్కడ చేసుకుంటున్నాం. ఓకే అండి. Okay, so I think we are done with everyone, right? So guys, any more last questions? మీ అందరికి కూడా పేమెంట్ లింక్ యూపీఐ నెంబర్ పంపించానండి, దానికి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ కూడా అదే నెంబర్కి పంపిన పర్లా, లేకపోతే 8897 ఇంకొక నెంబర్ ఉంది మాది కదా, దానికైనా పర్లేదు. ఓకే, చేస్తే మీ అందరినీ కూడా సెపరేట్ గ్రూప్లో యాడ్ చేస్తాను నేను. ఆ సెపరేట్ గ్రూప్లో మీరు
చూసుకోండి. తర్వాత మనం సండే మీ అందరికి కూడా ఎవరైతే పేమెంట్స్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇంట్రడక్షన్ క్లాసెస్ ఉంటాయి. మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఒకసారి అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను నేను. ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి, అందరికీ క్లియర్గా అర్థమైందా? ఎవరికైనా ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా? అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఈ పేమెంట్ అనేది ఒకసారే చేయాలా లేదా టర్మ్ వైజ్ పే చేయొచ్చు? 1 పేమెంట్ చేస్తే 11,000, 2 పేమెంట్స్ చేస్తే 12,000, 6,000 ప్లస్ 6,000 చేయాలి. ఓ రెగ్యులర్ క్లాసెస్ సండే నుంచి అండి, మండే నుంచి? సండే ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుందండి. మీ అందరికీ కూడా కోర్స్ రిలేటెడ్ కొంచెం అడ్మినిస్ట్రేషన్ టాస్క్లు అవి చెప్తాము. మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఓకే అండి. ఓకే, సండే ఐఎస్టీ అండి, అంటే సండే మార్నింగ్ 7. మనది ఏదైనా సరే IST లోనే చెప్తాం. ఓకే, సో సండే మార్నింగ్ మీకు 7 o'clock. మార్నింగ్ ఉండదు. మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ కూడా సండే కదా కదలరు. సో అందుకని ఓకే. చెప్పి మోస్ట్లీ ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ అట్లా చెప్పొచ్చు. అది జస్ట్ అది అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమి డిస్కస్ చేయము అందులోను. అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అని అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా ఉంటుంది కోర్స్ 3 నెలలు, కొంత స్టూడెంట్స్ కి మేము కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాము. ఓకే, అవి దానికోసం ఒకవేళ మేము మిస్ అయినా అది రికార్డింగ్ ఉంటుందా అండి? ఉంటుంది. ఓకే. మీరు అరుణ US అవునండి. నిన్న మాట్లాడారు నాతోటి, మీరేనా? అవునండి. ఫైన్, ఓకే. హలో సార్. చెప్పండి. బిగినర్స్ కూడా ఇది కోర్స్ స్టార్ట్ చేయొచ్చా? 100% అండి. ఓకే. బిగినర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు అందరూ ట్రై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎవ్రీడే రికార్డింగ్స్ ఉంటాయి కదా సార్? ఇది ప్రతిదీ ఇస్తాం 100%. నేను గూగుల్ షీట్ చూపించానా లేదా? సేమ్ అదే టైప్ లో వస్తుంది మీకు అంతా కూడా. ఓకే. అండ్ డైలీ నోట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? ఉంటుందండి. మీకు నేను నిన్న ఒక షీట్ అరుణ, మీకు నేను నిన్న ఒక షీట్ షేర్ చేశాను, చూసారా మీరు అసలు? అది శ్రీనివాస్ గారు నేను మీకు నిన్న నేనే శ్రీనివాసే మాట్లాడుతున్నాను. నేను మీకు నిన్న ఒక షీట్ షేర్ చేశానా? చూసానండి. అందులో PDF లింక్స్ కూడా ఇచ్చాను కదా పక్కన ట్యాబ్ లో. నేను రికార్డింగ్ దగ్గర ఆగిపోయాను సార్, చూడలేదు. చూడండి. ఓకేనా? మొత్తం రిటర్న్ మెటీరియల్, వీడియో మెటీరియల్ అంతా మళ్ళీ కాలిస్తే ఇప్పుడు ఒకసారి చూపిస్తా ఉండండి, ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? ఇది లేటెస్ట్ బ్యాచ్, మొన్న నవంబర్లో స్టార్ట్ అయిన బ్యాచ్. ఇప్పటి వరకు ఒక 18 క్లాసెస్ అయ్యాయి. మీకు ఎక్సెల్ షీట్లో ఇలాగే ఇస్తాం. వీడియోస్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, కానీ మా దగ్గరే ఉంటాయి అంతా కూడా, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఓకే, ఇది వీడియో లింక్ ఇది, అండ్ దిస్ ఇస్ రిటర్న్ మెటీరియల్ లింక్. ఓకే, ఇంకా నేను ఏమైనా అసైన్మెంట్స్ లాంటివి ఇస్తే అవి ఇక్కడ ఇస్తూ ఉంటాను. ఓకేనా? సో మొత్తం కంప్లీట్గా ఇలా ఇస్తాం మీకు. ఓకే, మన ఇందులో క్లౌడ్ సెక్యూరిటీ ఏమైనా కవర్ చేస్తున్నారా సార్? సెక్యూరిటీ ఉంటుంది, కానీ సెక్యూరిటీ స్పెసిఫిక్ జాబ్స్ కి సెట్ కాదండి అది. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ క్లౌడ్ సెక్యూరిటీ అని చెప్పి సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి వాటికి అడిగే వాళ్ళు ఉంటారు, అది సెట్ కాదు. సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఎందుకంటే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మనం ఎలాగో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, మీరు స్పెసిఫిక్ టు ఒక పర్టికులర్ జాబ్ రోల్ రిలేటెడ్ గా అడిగితే మాత్రం సెక్యూరిటీ రిలేటెడ్ గా బెటర్, నాట్ సూటబుల్ టు దిస్. అలా అవసరం లేదండి, మొత్తం అంటే జస్ట్ ఆర్కిటెక్ట్ కి కావాల్సిన నాలెడ్జ్ అంతే. 100%. రైట్, ఓకే. ఓకేనా? ఓకే సార్. శ్రీనివాస్ గారు, మీతో తర్వాత నేను మాట్లాడతానండి, క్లాస్ అయిపోయాక లాగౌట్ అయిపోతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే. థ్యాంక్స్. Still any questions, guys? Any questions from any side? Okay, I think we are good with today's class, right? So can we wind up if you don't have it? హలో, కళ్యాణ్ చెప్పండి. ఏమైనా ఆఫ్లైన్ ఆఫీస్ లో ఉందండి, మిమ్మల్ని డైరెక్ట్ ఏమైనా కన్సల్ట్ అవ్వడం త్రూ ఆన్లైన్ అయినా? లేదండి, ఆఫ్లైన్ యాక్చువల్గా ఇదివరకు అనుకున్నాం, కానీ ఎక్కువ రెస్పాన్స్ లేదు, అందుకని ఆపేసాం.
ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు, అది మాకు కంఫర్ట్ ఉండదు. ఓకే. ఓకేనా. క్లౌడ్ డెవలపర్ కి వర్క్ అవుతుందండి. అందుకనే మేము ఇప్పుడు పైథాన్ ఒక బూట్ క్యాంప్ లాగా పెట్టాము, ఒక 1 వీక్ to 2 weeks ఉండేలాగా. ఓకే, అయితే ఒకటేంటంటే డెవలపర్ అనేవాళ్ళు ఇంకా నేర్చుకోవాలి. అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీరు డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా నేర్చుకోవాలి. లైక్ ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్, డేటాబేస్, అలాగే హెచ్టిఎంఎల్ కంటెంట్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ, ఇలాంటివి నేర్చుకోవాలి మీరు. నేను మీకు పైథాన్ ఒక లెవెల్ వరకు చెప్తానండి. బేసిక్ పైథాన్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఏడబ్ల్యూఎస్ తోటి ఎలా వర్క్ చేయాలి అన్నవి అయితే ఖచ్చితంగా చెప్తాను నేను. ఇంకా కొంత మీరు ఇంప్రూవైజ్ అయితే చేసుకోవాలి, అప్పుడు మీరు ఖచ్చితంగా డెవలపర్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే. ఓకేనా. అండి, నేను ఒరాకిల్ డీబీగా పనిచేస్తున్నాను. 15 years ఎక్స్పీరియన్స్ నాకు. ఓకే. నేను AWS లర్న్ చేయాలనుకున్నాను యాక్చువల్గా. అంటే ఆల్రెడీ గూగుల్ మాకు ఆఫీస్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఇది సర్టిఫికేట్ మెయిన్లీ సర్టిఫికేట్ ఫోకస్ అనే మనకి చాలా సర్వీసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు SA03 అనేది ఓన్లీ సర్టిఫికేట్ మీద మీకు ఫోకస్ చేస్తారండి మీరు? అంటే సర్టిఫికేట్ పర్టికులర్ గా మేము సర్టిఫికేట్ మీద ఫోకస్ చేయడం అని కాదు, మేము సబ్జెక్ట్ చెప్తాం. అదే అంటే ఓకే. మెయిన్ గా యాజ్ ఆ సర్టిఫికెట్ ఓరియంటేషన్ లో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తారు మీరు. అంటే అంటే మీరు మెన్షన్ చేశారు కదా అవును ఎస్ఏ అని. అవును ఇప్పుడు అవును ఆర్కిటెక్ట్ లెవెల్ అనుకో చాలా లెవెల్ ఉంటాయి, ప్రాక్టీషన్ లెవెల్ అనుకో కొంతవరకు ఉంటాయి. మీరు స్పెసిఫిక్ గా SWA పెట్టారు కాబట్టి అవును అందుకని అవును అడుగుతున్నాను నేను. ఓన్లీ దాన్ని దానికి టార్గెట్ రిక్వైర్మెంట్. చేస్తూనే మీకు ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వాలన్నదే మా టార్గెట్. కాకపోతే కొంతమంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ సర్టిఫికేషన్ కి హెల్ప్ చేయాలి, తర్వాత ఇట్లాంటివి ఏవో కొన్ని అడుగుతూ ఉంటారు. నేను అలాంటివి చేయను. అదేలేండి, అంటే సర్టిఫికేట్ కోసం అని ఉమ్. కాదు, మీరు కోర్స్ పెట్టారు కాబట్టి ఎస్ఏ అది ఖచ్చితంగా దాన్ని టార్గెట్ చేస్తూ పెట్టింది. నేను అదే అన్నది ఉంటుంది. అర్థమైందా మీకు? అర్థం స్టూడెంట్స్ అర్థం కొంతమంది ఇట్లాంటివి అడుగుతున్నారు, నేను అలాంటివి చేయనని చెప్తాను. అర్థమైందండి. నా ఉద్దేశం ఏంటంటే మేము విల్ ప్రిపేర్ అవర్ ఓన్, యాక్చువల్గా మేము సర్టిఫికేట్ ఖచ్చితంగా చేసుకుంటాం. మీకు ఆ విషయంలో నాలెడ్జ్ పరంగా మా బెస్ట్ అయితే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాం. మెయిన్ గా ఆ పాత్ లో మీరు అసోసియేట్ లెవెల్ పాత్ లో మీరు టీచ్ చేస్తారు. అదే ఆ కవర్ అంతే. అయ్యేటట్లు సబ్జెక్ట్ అదే అవును అడుగుతున్నాను. ఓకే. అవును. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు నెట్వర్క్, ఇప్పుడు డిఎన్ఎస్, సబ్నెట్ అవన్నీ మీరు కవర్ చేస్తారు కదండి. అంటే బేసిక్స్ ఆల్రెడీ కొంత బేసిక్ ఉంది నెట్వర్క్ డిఎన్ఎస్. ఖచ్చితంగా ఉండాలండి. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లేకుండా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రాడు. అంటే మీరు యాజ్ ఎ ప్రీ రిక్వెస్ట్ గా మీరు ఏమైనా ఇంకా ఎక్కువ టీచ్ చేస్తారా నెట్వర్క్ గురించి అండి? AWS లో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో అవన్నీ 100% కవర్ చేస్తాను. ఓకేనా. మీకు సిలబస్ అక్కడ ఇచ్చాను, చూడండి మీరు ఒకసారి మన వెబ్సైట్ లో. ఓకేనా. ఓకే. యా. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? I think all are fine, Mustafa. ఓకే అండి. Okay. సో Thank you so థ్యాంక్ యూ. much, everyone. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆన్ టుడేస్ డెమో. హ్యావ్ ఎ గుడ్ డే ఎవ్రీవన్. Thank